హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. రేపు మంగళవారం అయితే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పైర్ అయితే ప్లాన్ చేద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్లాట్ గ్యాప్ అప్ అయింది. ఈరోజు బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ వస్తుందని ఈరోజు మంచి వాల్టాలిటీ అయితే ఒక 300 పాయింట్స్లో అయితే వాల్టాలిటీ అయితే ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీ షేప్ రికవర్లో అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు నిఫ్టీ కూడా మంచి మూమెంటం అయితే ఉంది. సపోర్ట్ దగ్గరకు వచ్చి మంచి ర్యాలీ చేసి మళ్ళీ అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసి ఆ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ అయితే వచ్చింది. 15 నిమిషాలు అయితే ఎక్కడైతే బ్రేక్అవుట్ అయితే వెళ్ళలేదు. చార్ట్లో అయితే అనాలిసిస్ చేద్దాం. ముందుగా మీరు క్యాండిల్ అయితే తెలుసుకోవాలి. ఆ క్యాండిల్ తెలుసుకుంటే మీకు లాస్లు అనేవి చాలా తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే క్యాండిల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే చూడండి. ఇప్పుడు చూపిస్తా చార్ట్లో. ఇక్కడైతే మీకు క్యాండిల్ అయితే కనబడుతుందిగా, ఈ విధంగా పైన ఒక వీక్ కింద ఒక వీక్ అయితే ఉండాలి. ఇలా ఉందిగా ఈ క్యాండిల్, ఇక్కడ ఉందిగా ఈ క్యాండిల్. సపోర్ట్ దగ్గరకు వస్తే సిఈ బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే పిఈ బై చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఒక పిఈ ఉంది చూడండి, సపోర్ట్ దగ్గర సిఈ ఉంది చూడండి. ఇలా రెసిస్టెన్స్ దగ్గర పిఈ, సపోర్ట్ దగ్గర సిఈ చాలా వస్తాయి. రోజుకి 4-5 సార్లు సపోర్ట్ దగ్గరకు వస్తాయి, రోజుకి రెసిస్టెన్స్ దగ్గర 4-5 సార్లు వస్తాయి. దిస్ ఈజ్ ద మంచి స్ట్రాటజీ. అయితే సపోర్ట్ దగ్గరకు వస్తే సిఈ బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే పిఈ బై చేస్తాం. పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి లైవ్లో అడిగితే నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం కదా, ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. మనం నిన్న మొన్నటి నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేస్తున్నాం. ఆ ట్రెండ్ లైన్ అయితే డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఈ విధంగా డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ట్రెండ్ చేంజ్ అయింది, కొద్దిగా ట్రెండ్ అయితే చేంజ్ అయింది. ఇది పూర్తి డౌన్ ట్రెండ్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్గా. ప్రీవియస్గా అన్న లో అయితే బ్రేక్ చేసింది, ఈసారి ఇంకొద్దిగా లో అయితే బ్రేక్ చేయలేదు. మార్కెట్ రేపు గ్యాప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే చాలా వాల్టాలిటీ అయితే బిహేవ్ చేసింది. మార్నింగ్ అయితే 5 మినిట్స్లో అప్ సైడ్ నుంచి వేసిన ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. ఆ ట్రెండ్ లైన్ నియర్ బై వచ్చి మార్కెట్ అయితే ఫాల్ రావడం అయితే జరిగింది. తర్వాత మనం ఏదైతే ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ వేస్తామో ఈ ట్రెండ్ లైన్ అయితే క్యాచ్ చేసి ఇస్తాం. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ కాండి. డెఫినెట్లీ నేను టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇస్తాను, లైవ్ అయితే ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఆల్మోస్ట్ అయితే ఈ క్యాచింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, మార్కెట్ ఇక్కడే ఎందుకు సపోర్ట్ తీసుకున్నది మీకు కారణం అయితే చెప్తా చూడండి. 15 నిమిషాల్లో పెడితే ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది ప్రీవియస్గా అనేది రెసిస్టెన్స్గా మారింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే బ్రేక్ చేసిందో అది సపోర్ట్ లెవెల్గా మారి 45,850 అనేది సపోర్ట్ లెవెల్గా మారింది. మళ్ళీ ఆ లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి పైనుంచి ట్రెండ్ లైన్ వేసాం కదా, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మనం ఫర్దర్గా అప్ సైడ్ అయితే ర్యాలీ చేయొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆల్ రిమూవ్ చేద్దాం. ముందుగా డైలీలో అయితే పెట్టాలి. డైలీలో చూస్తే మార్కెట్ అయితే ఒక రెడ్ క్యాండిల్ అయితే పడింది. తర్వాత మనం లోయర్స్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మనం అంత నెగిటివ్ అయితే చూడము. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వస్తే మంచి బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే చూద్దాం. మనకి ఇప్పుడు ఈ లెవెల్ అనేది 45,850 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. తర్వాత వచ్చేసి 45,650 అయితే ప్రీవియస్గా ఇది ఉందిగా, ఇది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. మళ్ళీ స్ట్రాంగ్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకున్నాం 45,300. పైనుంచి ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మనం అంత నెగిటివ్ అంత పాజిటివ్ చూడడానికి అయితే లేదు. ఆ లెవెల్ బ్రేక్ అయి క్లోజ్ అయితే మనం ఫర్దర్గా మంచి అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి 46,500 అయితే రెసిస్టెన్స్గా తీసుకున్నాం, 45,200 అయితే రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ప్రజెంట్ ఇది తీసేస్తున్నా, గ్యాప్ అప్ అవుతుంది గ్యాప్ డౌన్ అవుతుంది తెలియదు కాబట్టి మనకి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్టు. 45,650 అనేది స్ట్రాంగ్ సపోర్టు. ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతిసారి లోయర్లో చేసుకుంటూ వస్తుంది, ఈసారి ఇంకొద్దిగా లో బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ట్యూస్డే రేపు ఎక్స్పైర్ ఉంది ఫిన్ నిఫ్టీ. మనం ప్లాన్ చేద్దాం. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ కాండి. 0 to హీరో కాల్ నేను ఏ విధంగా తీసుకుంటా అనేది చెప్తా. ఓకేనా, చూద్దాం. ఒక ఫ్లాగ్ రూపంలో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫ్లాగ్ రూపంలో ఉంది. మళ్ళీ హై బ్రేక్ అవుతుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
ఇప్పుడు నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ అయితే ఓపెనింగ్ అయితే మనం ఏదైతే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసామో ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వచ్చింది. ఈ విధంగా డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ ట్రెండ్ లైన్ అడ్జస్ట్ చేసాం, మళ్ళీ వచ్చేసి మళ్ళీ బ్రేక్ చేసింది. ఓవరాల్గా ప్రతిసారి లోయర్లో చేసుకుంటూ వస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు ప్రతిసారి లో చేసుకుంటూ అలా వస్తూ ఉంది. పైనుంచి ట్రెండ్ లైన్ అయితే 15 నిమిషాలు ఎక్కడ బ్రేక్ అయి క్లోజ్ చేయలే. ఓవరాల్గా కొద్దిగా అయితే ఇది వీక్ అయినట్టు కనపడుతుంది. కానీ బయర్స్ అయితే సపోర్ట్ దగ్గరకు వస్తే చాలా అగ్రెసివ్గా వస్తున్నారు. ఈ లెవెల్ అదనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు 5 మినిట్స్లో అయితే పెడుతున్నాం. మార్కెట్ అనేది నిన్న ఏదైతే క్లోజింగ్ డే ఉందో అది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుంది. సపోర్ట్ తీసుకుని ఇంట్రాడే పరంగా ట్రెండ్ లైన్ 5 మినిట్స్లో అయితే బ్రేక్ అయి క్లోజ్ అయ్యి ఏదైతే నిన్న హై ఉందో ఈ హై దగ్గరికి అయితే వెళ్ళింది. ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. తర్వాత మార్కెట్ అయితే ఫాల్ అయింది. మన కింద నుంచి అయితే ట్రెండ్ లైన్ అయితే వేసింది. ఈ ట్రెండ్ లైన్ అయితే డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయింది. ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చింది. మంచి ఫాల్ ఎక్స్పెక్ట్. డే హై అయితే స్టాప్ లాస్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పైనుంచి కూడా ట్రెండ్ లైన్ వేసింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు, మార్కెట్లో ఫాల్ వచ్చింది. మళ్ళీ మనం ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేసింది. కింద నుంచి మార్కెట్ అనేది కంటిన్యూగా ర్యాలీ చేస్తుంది. ఇక్కడ కూడా మంచి డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేసింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆల్ రిమూవ్ చేసేద్దాం. ముందుగా డైలీలో అయితే పెట్టాలి. డైలీ అయితే చూడొచ్చు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. 20,000 అయితే టచ్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్, మోస్ట్ పవర్ఫుల్ ట్రెండ్ లైన్. ప్రతిసారి లో చేసుకుంటూ వస్తుంది. ఇదే ప్రతిసారి ఇక్కడ లో చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ కూడా లో 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 చేసుకుంటూ వస్తుంది. బట్ అంత మార్కెట్ అయితే పడట్లేదు, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. మనకి $19,640 కూడా ఒక సపోర్ట్ లెవెల్, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. 18,050 రెసిస్టెన్స్. మనకి ఇప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి వెయిట్ చేయాలి. మంచిది ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి ఏదో వస్తుంది. ఓకే, చూద్దాం ఏం జరుగుద్దో. రేపు గ్యాప్ అప్ అయి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ ర్యాలీ చేస్తుందా లేదని బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కవర్ చేయడానికి వస్తుందా రాదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిఫ్టీ అయితే పడట్లేదు, చాలా ఆల్రెడీ మార్కెట్లో న్యూస్ వస్తుంటే ఎప్పుడైతే ఓపెనింగే గ్యాప్ డౌన్ అవుతున్నా. ఇప్పుడైతే మనం ఫిన్ నిఫ్టీ అయితే చెక్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ అయితే చూడవచ్చు ఫ్లాగ్ రూపంలో ఉంది. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనం ప్లాన్ చేద్దాం. ఆల్ రిమూవ్ చేద్దాం. ఇక్కడైతే చూడవచ్చు అడుగడుగునా మనకి రెసిస్టెన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి, సౌండ్స్ వస్తున్నాయి. రౌండ్ ఫిగర్ అయితే క్లోజ్ అయింది. ఈ రేంజ్ అయితే బ్రేక్ చేయాలి. మనకైతే బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే బాగా దొరుకుతుంది పీ సైడ్ కన్నా, ఎందుకంటే ఇదంతా స్ట్రాంగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. 20,400 సపోర్టు, తర్వాత 20,300 to 20,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్స్. కాబట్టి ఒకవేళ డౌన్ సైడ్ వచ్చిన మార్కెట్ అయితే మనకి బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే ఎక్కువ వస్తుంది. బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ ఎక్కువ ఉంది. చూద్దాం ఈ ఫ్లాగ్ బ్రేక్ జరుగుతుందా లేదనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పైనుంచి ఒక ట్రెండ్ లైన్ వేసుకుందాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఓకే, మళ్ళీ బయింగ్ సైడ్ అయితే మంచి ఆపర్చునిటీ ఉంది. ఈ లెవెల్స్ దగ్గరకు రావాలి, 20,300 లేదంటే 20,200 దగ్గర. ఓకే ఫ్రెండ్స్, సో రేపు డైలీ ప్లాన్ చెక్ చేద్దాం.
ఒక 500 పాయింట్స్లో అయితే బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్, 100 నుంచి 150 పాయింట్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయితే ఉంది. మనం 12 o'clock పైన లేదంటే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు 0 to హీరో కాల్ అయితే మనం ప్లాన్ చేస్తాం. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ కాండి, డైరెక్ట్ నా దగ్గర అయితే మాట్లాడవచ్చు. ఆప్షన్ స్ట్రాటజీ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఆప్షన్ సెల్లింగ్ అయినా ఆప్షన్ బయింగ్ అయినా, ఈ స్ట్రాటజీ గురించి అయినా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా అనాలిసిస్ చేసాం. జై హింద్, జై భారత్.